తిరుమల లడ్డు విషయంలో చాలా క్లియర్గా ఉన్నామని కేంద్ర మంత్రి భూపతి గజరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. గల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వైవి సుబ్బారెడ్డి, భూమన చెవిరెడ్డిలు కల్తీ జరిగిన విషయాన్ని అంగీకరించారన్నారు. ఆ ముగ్గురు ఆ సమయంలో కలిసి పనిచేశారన్నారు. వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నారన్నారు. జంతు కొవ్వు కలిసిందని రిపోర్టు వస్తే దానినే సీఎం చంద్రబాబు బహిర్గతం చేశారన్నారు. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం తయారు చేయలేదన్నారు. వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేసింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా పోనీ? వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడేరా, వేరే మిశ్రమాలు వాడేరా, వేరే రసాయనాలు వాడేరా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడేరా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడేరా అనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు, మోనోగ్లిజరైడ్స్ వాడారు. మోనోగ్లిజరైడ్స్ అంటే అది జంతు పదార్థాలతో, రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్. అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు, ఫ్లేవర్ రావడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు.